నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీ దీర్ఘాయుగలను నీ జీవిత సంవత్సరములో అధికమలగును అనే వాగ్దానం చూడండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టడీ చూసిన చూడండి అక్కడ అని నేను కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేసిన స్తుతియాగం చేసిన బైబిల్ దేవుని కృపలను పూర్తి రాశాను. ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాను అనమాట. అయితే దేవుడు ఇక్కడ ఏమన్నారంటే నా వల్ల దీర్ఘాయుగలను నీ జీవిత సంవత్సరం అధికములగును అంటున్నారు అనమాట. ఇక్కడ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఇంకేం మాట్లాడుతున్నారంటే అవి దీర్ఘాయువును సుఖము జీవితంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే దాని కుడి చేతులు దీర్ఘాయువును దాని ఎడమ చేతులు ధనఘనతలను ఉన్నవి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినలా నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారము, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును అని చెప్పేసి అని అంటున్నారు అన్నమాట. ఇంకా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశముల నుండి విడిపించును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 16వ వచనంలో దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాల్లో నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఈ వాగ్దానాలన్నీ కూడా మరి నా వల్ల నీకు దీర్ఘాయుగలను జీవించవలసిన అధికులు అనే వాగ్దానానికి రిలేటెడ్ వాక్యాలు అనమాట. దేవుడు ఇన్ని వాగ్దానాల నుంచి మనల్ని బలపరుస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాము. మౌన్నత సరస్వతిమంతకరమైన నామానికి వేలాది తీస్తున్నా తండ్రి, మమ్మల్ని నిశ్చయంగా ఆస్వాదించండి. మా సరిహద్దులను విశాలపరచుందండి. మీ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మాకు కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించుందండి. మీతో రానియర్ మీ నిశ్చయానికి మేమందరం సిద్ధపడ్డ కృషిమని అతిప్రగమున్న బాగా దయచేయమని మా ప్రభు పీరేశ్వరుని నిష్కరిస్తే పరిశుద్ధమైన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం మనం తండ్రి. మేము మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.